సో నాకేమైంది? అసలు ఏం జరిగింది? అసలు ఏమైంది? వీడియోలు ఎందుకు ఇన్ని రోజులు నేను ఆపేసిన? అసలు ఛానల్‌కి ఏమైంది? హ్మ్. అసలు నా హెల్త్ పరిస్థితి ఏంది? నా హెల్త్ కండిషన్ ఏంది? అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది నాకు తెలుసు. అండ్ నాకేమైంది అనేది నేను ఛానల్‌కి ఏమైంది అనేది వీడియో చూస్తే మీకు మొత్తం పూర్తిగా క్లారిటీ వస్తది మీకు. సో ఇందుకోసమే నేను ఈ వీడియో తీస్తున్నా. యాక్చువల్‌గా ఈ వీడియో ముందే రావాలి నాకేమైంది అని. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తుంటారు లైక్ నాకేమైంది అని. సో చాలామంది వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో నాకేమైంది అనే దాన్ని కన్నా వీడియోలో ఏమైంది, అసలు ఏం కథ అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి, మీరు అవేర్ కావాలి. అంటే నా హెల్త్ కండిషన్ని పక్కన పెడితే వీడియో చూసి మీరు ముందు ఆ వీడియోలో ఏమైంది అని చెప్పేసి అది చూసి మీరు అవేర్ కావాలి అని చెప్పేసి నేను ముందు ఆ వీడియోస్ రిలీజ్ చేసిన. సో చాలామంది కామెంట్స్లో పెట్టిర్రు, నీకేమైందన్నా, నీ పరిస్థితి ఏందన్నా అని చెప్పేసి అని. ఇప్పుడైతే నా కండిషన్ అయితే ఓకే ఉంది. నేనైతే హాస్పిటల్ నుంచి అయితే నేనైతే డిశ్చార్జ్ అయినా. సో ఆ సిచ్యువేషన్ అలా అవ్వగానే నేనైతే అన్కాన్షియస్ అయిపోయి నేను పడిపోగానే అక్కడ సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి. మా ఫ్రెండ్స్ కూడా హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి కేసెస్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. వాళ్ళు చాలా ప్యానిక్ అయిపోయారు. ప్యానిక్ అయిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆమె ఎక్కడ బట్టలు దించుకొని అరుస్తుంది, ఎక్కడ ఆమె పోలీస్ కంప్లైంట్ రిటర్న్ మీద పెడుతుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలి, వీడు చూస్తేనేమో అన్కాన్షియస్ అయి పడిపోయాడు, ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాకపోయేసరికి వాళ్ళు ఇంకా వెంటనే మేము యాక్చువల్గా ఇంకా చూద్దాము అని అనుకున్నాం. లైక్ అంటే ఇంకా ఏమవుతుంది అని చెప్పేసి, ఇంకా తను ఏ విధంగా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చూడమన్నాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే ప్యానిక్ అయిపోయి తొందరగా తనకు చెప్పేసారు కెమెరా ఉంది అని చెప్పేసి అని. సో నేనైతే అన్కాన్షియస్ అయిపోయిన దాని తర్వాత సో హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అడ్మిట్ చేశారు. అడ్మిట్ రాసుకున్నారు. ఎందుకంటే హాస్పిటల్లో నన్ను ఎందుకు అడ్మిట్ చేసుకున్నారంటే అందులో ఆ వాటర్లో తను ఏదైతుందో తను ఆల్మోస్ట్ ఒక చాలా వరకు డోస్ వేసేసింది. అంటే అదేం డోస్ వేసింది అంటే స్లీపింగ్ పిల్స్. సో హాస్పిటల్లో వాళ్ళు నా కండిషన్ చూసి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాడా అని అడిగారు. కానీ నేను వేసుకోలేదు, వేరే వాళ్ళు వేసిర్రు. సో ఆ కేసు అయింది. ఆ కేసు రిపోర్ట్ తీసుకెళ్ళి ఏమంటారు అక్కడ హాస్పిటల్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అనేది నాకు సెలైన్లు అనేది పెట్టారు. నా బీపీ అనేది డౌన్ అయిపోయింది. నాకు 2 గ్లూకోజ్లు ఎక్కినాయి. నాకు ఆల్మోస్ట్ ఒక 2 డేస్ అయితే ఉన్నాను నేను హాస్పిటల్లో. 2 డేస్ ఉన్న దాని తర్వాత నా బీపీ డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను థర్డ్ డే నేను డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ అయిన వెంటనే నాకు వచ్చిన కాల్స్, నాకు ఏ విధంగా కాల్స్ వచ్చినాయి, నాకు ఏ విధంగా థ్రెట్ అంటే నాకు ఏ విధంగా భయపెట్టారు వాళ్ళు ఏమన్నారు, ఆ కాల్ రికార్డింగ్ నేను చేసిన. అది మీరు వినండి. నేను వేస్తాను వీడియో ఎండ్ తర్వాత వేస్తాను. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే నీళ్ళల్లో సో హలో గైస్, ఈరోజు అయితే మనమైతే ఎస్ఎస్ డ్రై క్లీనింగ్ దగ్గరనైతే వచ్చినాం మనము. సో ఇక్కడైతే మీరు చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద మిషన్స్ అయితే ఉన్నాయి. సో సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడనైతే కాంట్రాక్ట్ బేస్గా మనకైతే ఆర్డర్స్ అనేటివి తీసుకుంటారు. సో సార్ వాళ్ళ దగ్గర మనకైతే డ్రై క్లీనింగ్, శారీ పాలిషింగ్, శారీ రోలింగ్ అండ్ ఐరన్, వాషింగ్ ఇట్లాంటికి సంబంధించినవి చాలా ఉన్నాయి. సో బల్క్లో ఎవరైనా ఆర్డర్లు ఇవ్వాలి అనుకుంటే కనుక సార్ వాళ్ళని కాంటాక్ట్ కావండి. సార్ వాళ్ళకి ఇంకో అవుట్లెట్ కూడా ఉంది, ఎస్ఎస్ డ్రై క్లీనర్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంది స్పెషాలిటీ, అసలు ఏమవుతుంది ఇక్కడ, ఏంది ప్రాసెస్ ఏంది అనేది తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో గైస్ ఇదైతే మనకు వచ్చేసి అయితే వాషింగ్. సో ఇందులోనైతే బల్క్లో మనకైతే వాషింగ్ అయితే అవుతుంది మనకి. సో సార్ వాళ్ళ దగ్గర ఏంది అంటే మనకి ఆర్డర్ ఇచ్చిన 1 డే వితిన్ 24 అవర్స్ లోపు మీకైతే మళ్ళీ డెలివరీ అనేది ఇచ్చేస్తారు. విత్ వాషింగ్, డ్రై క్లీనింగ్ అండ్ ఐరన్ కావాలంటే ఐరన్ కూడా చేసిస్తారు ఒకవేళ బల్క్లో అయితే. ఇందులో మనకి బట్టలు ఏమన్నా వేస్తే కనుక వితిన్ ఫ్యూ మినిట్స్లో మనకైతే బట్టలు అనేవి ఎండిపోతాయి. సో దీని ద్వారా మనకి ఇట్లనైతే ప్రాసెస్ ఉంటుంది. సో వాషింగ్, ఎక్స్ట్రాక్టింగ్ అండ్ దాని తర్వాత డ్రైయింగ్. సో ప్రాసెస్ అనేది ఇది ఉంది సార్ వాళ్ళ దగ్గర. సో గైజ్ ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ ఇలా సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న రెస్టారెంట్స్, హోటల్స్, హాస్టల్స్, సెలూన్స్, హాస్పిటల్స్ మీ దగ్గర ఉన్న ఏమన్నా డ్రై క్లీనింగ్ ఇవ్వాలి అనుకుంటే కనుక కిందున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మన సబ్స్క్రైబర్ అని చెప్తే సార్ మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ సార్ వాళ్ళ దగ్గర పికప్ అండ్ డ్రాప్ వ్యాన్ కూడా ఉంది మనకి. సో మీ లొకేషన్ కనుక దగ్గరలో అయితే మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకొని వాళ్ళు డ్రై క్లీనింగ్ చేసి మళ్ళీ డెలివరీ కూడా చేస్తారు. సో సార్ వాళ్ళకి వచ్చేసి ఇంకో అవుట్లెట్ కూడా ఉంది, అది ఎస్ఎస్ డ్రై క్లీనర్స్ అని. అది వచ్చేసి మన ఉప్పల్లో ఉంది. దాని లొకేషన్ అయితే కింద మ్యాప్స్లోనైతే పెట్టాను. ఆ లొకేషన్ మీద క్లిక్ చేస్తే మీరు సీదా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. సో ఎవరికైనా కానీ డ్రై క్లీనింగ్ కావాలి అనుకుంటే
సో బల్క్లో మీ దగ్గర ఆర్డర్ ఉంటే కనుక మీకు ఒకవేళ సేమ్ డే డెలివరీ మీకు చాలా తొందరగా కావాలి అనుకుంటే కనుక సార్ వాళ్ళు అయితే మనకైతే చేస్తారు. సో ఎవరికి ఎటువంటి డ్రై క్లీనింగ్ ఉన్నా కానీ సరే, బల్క్లో కావాలి అన్నా కానీ సరే, మీరు కింద ఉన్న నంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి నా సబ్స్క్రైబర్ అని చెప్తే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తాం. అది ఉందని చెప్పి నీకు తెలియదా, మరీ నీళ్ళ టేస్ట్ తెలియదా, తెలియకుండా ఎట్లా తాగినావు అని చెప్పేసి అన్నారు. అవును బ్రదర్, నాకు తెలుసు నీళ్ళల్లో కలిపింది కలుపుతుందని కూడా నాకు తెలుసు, తెలిసే నేను తాగినన్నా. అది ఎందుకు తాగినా, ఆ రిస్క్ నేనే ఎందుకు తీసుకున్నా, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రిస్క్ తీసుకోవచ్చు, వాళ్ళు కూడా వాళ్ళని కూడా పెట్టొచ్చు ఆ ప్లేస్లో, సో దట్ నేను మంచిగా హ్యాండిల్ చేస్తా ఆమెని అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ రిస్క్ నేనే ఎందుకు తీసుకున్నా అంటే, నాకు జరిగితేనే నా సబ్స్క్రైబర్స్ అవేర్ అవుతారు అని చెప్పేసి ఆ రిస్క్ మొత్తం నేను తీసుకున్నా. ఎందుకు, నా సబ్స్క్రైబర్స్ అవేర్ కావాలి, నాకు జరిగింది అంటేనే వాళ్ళు ఇంకెక్కువ అవేర్ అవుతారు అని చెప్పేసి ఆ రిస్క్ నేను తీసుకొని నేను చేసిన. అందులో వాటర్ తేడా కొట్టింది, టేస్ట్ తేడా కొట్టినాయి, నాకు అర్థమయ్యింది. ఓకేనా. సో రిస్క్ అయితే నేను తీసుకున్నా. ఇక్కడ ఏమైపోయిందంటే, నాకు తర్వాత డే నేను అసలు ఛానల్లో వీడియోలు ఎన్ని రోజులు ఎందుకు ఆపేసిన అనేదానికి ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఛానల్లో వీడియోలు ఎందుకు ఆపేసిన అంటే, నాకు ఒక కాల్ వచ్చింది 11th జూలై రోజు. నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ ఏమని చేసిండంటే, ఒకడు హిందీలో మాట్లాడాడు, నువ్వు వీడియోస్ డిలీట్ చేయి, ఏవి ఆ ఆంటీ పెట్టిన వీడియోస్ డిలీట్ చేయి, వీళ్ళ పెద్ద మాఫియానే ఉంది అది, ఆ ఆంటీతో పెట్టిన వీడియోస్ డిలీట్ చేయి, లేదంటే నేను నీ ఛానల్ని ఏమన్నా చేస్తా, నీ ఛానల్ని లేపేసే ఏమంటారు ధైర్యం దమ్ము నాకు ఉంది అని చెప్పేసి అన్నాడు. అది కాల్ రికార్డింగ్లో రికార్డ్ అయింది, మీరు వినండి. డిలీట్ చేస్తాను అన్నాడు. నేనన్నా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఛానల్లో వీడియోస్ డిలీట్ చేయా ఏం చెయ్యా, నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పేసి అన్న. వాడు నాకేం చేసిండంటే, ఇక్కడ నా ఛానల్ యాక్సెస్ అసలు పాస్వర్డ్ అసలు నా దగ్గర ఉంటుంది, మా ఇంకోటి సిఎంఎస్ ఉంటుంది, సిలిమాంగ్స్ అని, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మా ఇద్దరికీ తెలుసు పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ కొట్టకుండా వాడు ఎట్లా లాగిన్ అయ్యిండు ఛానల్ అనేది తెలియదు. సో 11th జూలై రోజు అరౌండ్ 6:30 or 7 టైంలో ఒక వీడియో వేసిండు. అంటే ఇక్కడ డైరెక్ట్ నా ఛానల్ని డిలీట్ చేసే ఆప్షన్ వాడికి ఉండదు. రిపోర్ట్స్ కొట్టినా నా ఛానల్ డిలీట్ కాదు, ఎందుకంటే మాది సిఎంఎస్తో టైప్ అయి ఉంటుంది. అంటే ఇట్లాంటి పరంగా రిపోర్ట్స్ ఏమైనా అయినా కానీ సరే, స్ట్రైక్లు ఏమైనా పడ్డా కానీ సరే వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇక్కడ వాడు ఏం చేసిండంటే, నా ఛానల్లో వాడికి యాక్సెస్ ఎట్లా అందిందో మాకు తెలియదు, మేము అదే షాక్లో ఉన్నాం. వాడు ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పిండంటే, నీ ఛానల్ని ఏమన్నా చేస్తాను నేను అనే కాన్ఫిడెన్స్తో చెప్పి, ఆవిడేదో భయపడటానికే చేస్తుండలే అని చెప్పేసి నేను అనుకున్నా. వాడు నా ఛానల్లో ఒక గేమింగ్ అంటే లైక్ ఇంకా ఇన్ని పెడితే ఇన్ని పైసలు వస్తాయి, ఇది ఆడండి ఇప్పుడు పెడుతుంటారు కదా అవి యాప్కి సంబంధించింది ఒక వీడియో పెట్టిండు. ఎంత వీడియో, 5 minutes వీడియోనే ఎంత పెట్టిండు, నేను కూడా చూసుకోలేదు అసలు యాక్చువల్గా. ఆ స్క్రీన్షాట్ ఇక్కడ వేసాను, పక్కన చూడండి. ఈ వీడియో పెట్టిన దాని తర్వాత వెంటనే నాకు కాల్స్, మెసేజెస్, నేను అప్పుడు వేరే వర్క్లో ఉండే, నేను కాల్స్, మెసేజెస్ చాలామంది చేసారు, ఎందుకు ఈ వీడియో పెట్టినా, ఎందుకు వీడియో. తర్వాత నేను చూసుకుంటే ఆ వీడియోకి వాడు ఆటో బోట్ అంటే లైక్ బాట్ కామెంట్స్ ఒక 200 రిలీజ్ అయ్యి 5 minutes అవుతుంది. ఆ వీడియోకి 200 కామెంట్స్, దగ్గర 2,000-3,000 వ్యూస్. నేను అది ఎందుకు నా దాంట్లో పెట్టిండు అనేది నాకు అర్థం కాలేదు. వెంటనే నేను వీడియో డిలీట్ చేసిన దాని తర్వాత నాకు ఏమైపోయింది, నాకు రాత్రి 11:30కి నాకు స్ట్రైక్ పడ్డది నా ఛానల్కి. 11:30కి నా ఛానల్కి స్ట్రైక్ పడడంతో నేను 8 days నేను వీడియోస్ అనేది ఆపేసిన అంటే స్ట్రైక్ పడితే వీడియోస్ రిలీజ్ చేయలేం మనం యూట్యూబ్లో. 1 week వరకు వీడియోస్ అనేది రిలీజ్ చేయలేం. ఇది ఫస్ట్ స్ట్రైక్ నాది యూట్యూబ్ నుంచి. నాకు స్ట్రైక్ వేసిండు వాడు. స్ట్రైక్ వేసిన దాని తర్వాత వాడు ఇంకా నేను మళ్ళీ వాడికి కాల్ చేసిన, వాడే వేయించాడు. వాడికి కాల్ చేసిన, కాల్ స్లిప్ చేస్తలేడు, అస్సలు ఆన్సర్ లేదు వాడి దగ్గర నుంచి. ఇక నేను ఒకటే ఫిక్స్ అయినా, స్ట్రైక్ పోయినాక వీడియోస్ రిలీజ్ చేస్తాం, వాడు ఏం బిక్తాడో బిక్కొని. ఇంకా అప్పటికంటే ఇప్పటికి నేను కూడా కొన్ని పాస్వర్డ్ చేంజ్ ఇట్లాంటివి నేను నా ఛానల్కి సెక్యూరిటీ ఇవి నేను చేసుకున్నా. సో ఇప్పుడైతే ఏం కాదు అని చెప్పేసి అన్నారు మా వాళ్ళు కూడా.
ఇప్పుడు చాలామంది అంటున్నారు వీడియో పార్ట్స్‌గా ఎందుకు పెడుతున్నావు అని చెప్పి. సో, వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏందంటే వీడియో పార్ట్స్‌గా ఎందుకు పెడుతున్నానంటే, అన్న నాకు కూడా ఆఫీస్ ఉంది. నాకు కూడా టీమ్ ఉంది. నాకు కూడా ఎడిటింగ్‌కి ఎడిటర్స్ ఉన్నారు. నేను వాళ్ళకి జీతం ఇవ్వాలి. అందరికీ జీతం ఇవ్వాలి. నా కింద దగ్గర దగ్గర ఒక 5, 6 మెంబర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళకి జీతం ఇవ్వాలి. ఇంకా నా ఈఎంఐలు కట్టుకోవాలి. నేనే ఇంట్లో ఇవ్వాలి. నేను ఆఫీస్ రెంట్ కట్టుకోవాలి. ఇప్పుడు ఇన్నిగానం కావాలంటే నాకు డబ్బులు కావాలి కదన్నా. కొంతమంది అన్నలు కొట్టిరు కామెంట్. వాళ్ళకి చెప్తున్నా, నాకు కూడా డబ్బులు కావాలన్నా. నాకు సరిపోతలేదు. అసలు చెప్పాలంటే నాకు సరిపోతలేదు. నాకు వచ్చేటివి మీరు చెప్తే నమ్మరు. నాకు వచ్చే దాంట్లో నాకు నెలకి 3,000-4,000 మిగులుతున్నాయి అంతే. ఎక్కువ నాకు ఒక్క రూపాయి కూడా నాకు మిగులుతలేవు. అయినా సరే నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకు? నాకు ఆ ఖర్చులు వెళ్తున్నాయి. నా జీతాలు, నా ఈఎంఐలు అన్నీ వెళ్తున్నాయి. ఓకే, కానీ నా ఖర్చులు నాకు మిగులుతలేవు. అయినా సరే ఎందుకు చేస్తున్నా అంటే, నన్ను నమ్మి నా వీడియోస్ చూసి అవేర్ అయ్యేటోళ్ళు, జాగ్రత్త పడేటోళ్ళు, 3 ఇయర్స్ నుంచి జాగ్రత్త పడుతున్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటా. ఇట్లాంటి స్ట్రైకులు ఎన్నన్నా పడని, ఎంతమంది ఏమన్నా చేసుకొని, ఏమన్నా బిక్కొని, నా మీద ఎన్ని కేసులన్నా కానీ, నాకు ఎంత థ్రెటనింగ్ కాల్స్ ఎన్నన్నా రాని, నన్ను బయట కనిపిస్తే కొడతా, ఇట్లాంటివి ఎన్నన్నా రాని, మీకోసం మీరున్నారన్న ధైర్యంతోనే నేను వీడియోస్ చేస్తాను. పక్కా చేస్తాను. మీరు స్ట్రైకులు వేసుకుంటారా, మీరు కంప్లైంట్లు ఇస్తారా, మీరు బయట కనిపించినప్పుడు అటాక్ చేస్తారా, నాకు ఫరక్ పడదు. నా వల్ల మంచి జరుగుతుందంటే నాకు అదే చాలు. ఈ ఛానల్ పోతుందేమో, ఇంకో ఛానల్ పెడతా. ఆ ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెడతా. ఆ ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెడతా. 10 ఛానల్ పెడతా. 100 ఛానళ్ళు పెడతా. స్ట్రైక్ లేసి తీసేస్తావా? తీసేయి. నీ దమ్ము ఎంత ఉందో నేను కూడా చూస్తాను. అంటే ఈ వీడియోస్ నేను ఎవరి మీదనైతే వీడియోస్ చేసినో, అంటే నా వీడియోస్ వల్ల ఎవరికైతే ఇబ్బంది అయ్యిందో, ఇబ్బంది అంటే నేను ఏవేవైతే స్కాములు బయట పెట్టినో వాళ్ళకే చెప్తున్నాను. నేను ఇది చేస్తా అంటే చేసుకో, నేను కూడా ఏడదాకంటే ఆడదాకా పోతా. ఇంకొకటి, నేను ఇంతగానం రిస్క్ తీసుకున్నా. ఆల్మోస్ట్ హాస్పిటల్లో పడ్డా. ఇంట్లో వాళ్ళు కూడా బాధపడ్డారు. నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు మెసేజ్ చేశారు. సో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఇది నేను కుల్లా అడుగుదాం అనుకుంటున్నా. నేను చేసింది మీకు నచ్చినట్టయితే, నా వర్క్ని గుర్తించి మీరు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే, యాజ్ ఏ టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ అనుకోండి. ఆ విధంగా మీరు నాకేమన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక, నేను ఇక్కడ ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్పే నెంబర్కి మీకు తోచినంత హెల్ప్ నాకు చేయండి. ఇప్పుడు విషయానికి వస్తే కాల్ రికార్డింగ్, నేను కాల్ రికార్డింగ్ అయితే వేస్తాను. ఇప్పుడు కాల్ రికార్డింగ్ చూడండి. చూసినాక మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా నాకు ధమ్కి ఇచ్చారు, ఏ విధంగా నాకు మాటలు అన్నారు, ఏ విధంగా నాకు ఆడు వీడియో తీయకపోతే డిలీట్ చేయకపోతే ఏ విధంగా నా ఛానల్ని ఏం చేస్తా అన్నాడు అనేది మొత్తం ఆ రికార్డింగ్లో ఉంటుంది. మొత్తం వినండి. అండ్ విన్న తర్వాత మీరు దాని ఆధారంగా మీరు ఏమన్నా నాకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను అంటే, మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే చూసేటోనికి కూడా తెలవాలి, ఆ స్కామ్ చేసిన ఆమెకు కూడా తెలవాలి, అరే వీడు ఒక్కడే కాదు, వీని వెనక చాలామంది ఉన్నారు, 2,50,000 సబ్స్క్రైబర్స్ వీని వెనకాల ఉన్నారు, వీడి ధైర్యం వీళ్ళే అని చెప్పేసి వాళ్ళకు కూర్చోబడాలి. నేను కుల్లా చెప్తున్నా, నా ధైర్యం మీరున్నారు కాబట్టి నేను వీడి దాకా వచ్చిన. ఇంకా మీరున్నారు కాబట్టి ఇంకా ముందుకు కూడా పోతా. మీరు లేకపోతే నేను లేను. కుల్లా చెప్తున్నా, మీరు లేకపోతే నేను అస్సలు లేను. నా ధైర్యం మీరు. నాకు రేపటి రోజు ఏమన్నా అయినా చెప్పలేం, ఏమైనా కావచ్చు. ఏమన్నా అయినా నేను వీడియోస్ తీయలేని పరిస్థితులలో ఉన్నా, నేను మీకు ఒకటే చెప్తే ఏంటంటే, జాగ్రత్తగా ఉండరు. హలో, हेलो, ఎవరు? अर्जुन वॉक्स बात कर रहे हैं? అవును, అర్జున్ బ్లాగ్స్. ఎవరు? वो आप यूट्यूब पे वीडियो डाले క్యా వీడియో लेडीज भाई? का, क्या वीडियो? वो पैसे लेके बेहोशी का वो डाल रहे बोल रहे। हाँ रिलीज हुआ। हाँ, क्या हुआ? कैसा डालते हो भाई वीडियो तुम? कहीं को क्या तो भी हुआ, बोलो। नहीं तुम वीडियो कैसा डाले पूछा मैं। हो यार, हो क्या तो भी हुआ, वीडियो डाले तो क्या हुआ? वो आंटी क्या, कौन होते आपको, क्या है आपका मसला, क्या है इससे? वो आपका अरे आदमी है हमारे क्या, क्या? मालूमात के है भाई, हाँ, हमारे मालूमात के तुम वीडियो कैसा डाले? तुम्हारे मालूमात के है?
हाँ हाँ तो वीडियो कैसा डाले बोले तो उन्होंने जो कर रहे सही कर रहे क्या उन्होंने? तुम्हारा मालूम कैसा करे वो? कैसा करे बोले तो ఆమె कुछ भी ఏం करते చేస్తుందో भाई, తెలుసా तुम वीडियो నీకు? कैसा डाले తెలుగు तुम? ఆతా తెరకు తెలుగు ఆతా? अरे नहीं आता भाई, तुम कैसा डाले वीडियो तुम? हाँ कैसा डालता हूँ बराबर डालता हूँ क्या करते तुम? क्या నువ్వేం करते చేస్తావురా हो? भाई ఇగో ఆమె ఏం చేసింది मैं तेलुगु में जो भी है मैं समझा दे रहा हूँ मैं तुम्हारे को वो हाँ। वो अरे ఆమె कुछ ఏం भी करते చేసింది भाई అంటే तेरे को कहीं को, हाँ वो कुछ भी करते तेरे को कहीं को। उन्हों कुछ भी करते बोले तो उन्हों ऐसा स्कैम कर रहे बड़ा स्कैम करके उन्हों पैसे पैसे अरे लेके चोरी कर रहे उन्हों मेरे साथ भी चोरी तेरे करी को है। क्या हो रहा है रे भाई, हाँ तेरे को क्या हो रहा? क्या हो रहा? हाँ। मेरे को क्या हो रहा बोलते मेरा चैनल का वो है तो मैं कर मैं रहा हूँ मैं अरे क्या तू पुलिस वाला है? जो भी रहता हूँ भाई मैं अरे भाई सबको नहीं, कैसा मालूम तू होने कर रहा वीडियो हूँ मैं डाला, अवेयरनेस कैसा कर रहा तू हूँ मैं। वीडियो? हाँ वीडियो कैसा डाला तू? अरे बराबर डालता हूँ रे आगे भाई अब तू पीएस में क्या बोलता कंप्लेंट बोल करता है अब तो तू क्या तेरे को बोलता वीडियो अब कैसा डालता तू? अरे किससे मैं पूछ के अभी डाला वीडियो तू? उन्हों तेरे को क्या होता उन्हें? अरे कुछ भी होते रे भाई, तेरे को कहीं को। हाँ तू मेरे को वीडियो डिलीट कर अब। नहीं करते वीडियो डिलीट नहीं करता हूँ नहीं। और एक ही पार्ट रिलीज हुआ अब और सेकंड पार्ट थर्ड पार्ट भी रिलीज कर दो मैं जो करना है कर ले तू क्या वो करना है वो कर ले मैं अच्छा देर को समझा रहा हूँ मैं समझ जा मेरी बात बाबा समझ ला। उखाड़ने की बात नको करो, सुने ना तुम। हाँ क्या क्या करते? अच्छे अच्छे उनको उखाड़ दिए, हाँ सुने ना। ठीक है हाँ। मेरा भी जो उकाड़ना है उकाड़ लो मेरा तू कुछ भी नहीं कर सकता मेरे को सुन रहा कुछ भी नहीं कर सकता। నువ్వు ఏం బీకలేవురా अरे బే अभी अभी అరే चैनल डिलीट करा, तुम देखता? ఛానల్ తెరి గాడి देखता? మీద దమ్మే నీ గుద్దల దమ్ము ఉంటే నా ఛానల్ डिलीट చేపిరా నీ గుద్దల దమ్ము చూస్తా నువ్వు ఇవన్నీ ఇక్కడ మాట్లాడుడు కాదు तेरा गाड़ में दम है तो मेरे सामने आके बात कर तू मेरी बोला गाड़ में दम देखते? नहीं तू ये औरत देखते तुम? हाँ नहीं नहीं, तुम मेरी गाड़ में दम देखते बोले ना, मैं मेरी देखता गाड़ हूँ में दम बता तुम। हाँ अगर हाँ तू अब वीडियो डिलीट नहीं कराना, मैं क्या करता हूँ देख तू। ठीक है मैं तू जो करना है कर ले वीडियो तो डिलीट नहीं होता वो औरत जो भी कर रही है वो सही नहीं है अगर तुम्हारे अरे कुछ औरत भी करती है भाई, तेरे को तेरे कहीं को। तेरे साथ तू वाली है और तेरे कंसल्ट को क्या है तेरे पहचाने को? वाली है तो उसको क्या तेरे को होता वो बोल कंसल्ट पहले क्या है? अरे नहीं तेरे को ఏమైతుంది అది कंसल्ट क्या చెప్పురా है बे रे भाई, पहले वो बोल, तेरे को हाँ, क्या कंसल्ट है उससे? मेरे को क्या कंसर्न है तेरा बोले तो मेरा दोस्त है यूट्यूब उन्हें? चैनल वो है ये तेरा स्कैम दोस्त है? हाँ तेरा भाई है? कौन है उन्हें? मेरा मेरा भाई है अरे भाई है तो भाई को समझा लेना, फिर कहीं को जाने दिया। कैसा समझाते वो औरत जो कर रही वो सही कर रही तू नहीं, औरत को तेरा समझा भाई ले छोटा बच्चा है। हाँ छोटा बच्चा है तेरा भाई। छोटा बच्चा है तो क्या नहीं है तो क्या औरत जो कर रही सही कर रहा है क्या औरत क्या अरे कर आओ रही भाई, वीडियो डिलीट करा भाई सब नको। देखो वीडियो मेरे को डिलीट बस नहीं नको, होता वीडियो डिलीट करा दे नहीं खामोश। होता वीडियो डिलीट नहीं होता तेरे को जो भी बात करना है मेरे सामने आके बात कर नहीं तो कहाँ रहते तुम, बोलो तुम कहाँ रहते हो वो बोलो। मैं अभी आ मैं रहा हूँ, दिल तुम बोलो। मैं दिलशु नगर को आके ये नंबर को फोन करो तुम जहां भी है दिलशु नगर पे मैं ही चाहता हूँ मैं तुम्हारे अरे पास दिलचू नगर ना यारो, एग्जैक्ट बोलो तुम। ये सब नको बोलो बात ना, मैं भी आई छू, मैं भी आई छू बोले तो ना होता वो सब। तुम नहीं पहले वीडियो डिलीट करो तुम। नहीं वीडियो सब तो नको बोलो तुम। सुनो यारो वीडियो तो हाँ डिलीट नहीं बोलो। होता वीडियो तो डिलीट नहीं होता भाई वो आंटी तुम तुम्हारे को डिलीट ना होता नको बोलो तुम, हाँ सुने ना। ये सब बात नको करो तुम। हाँ वो एक मिनट में एक बात पूछ सकता हूँ मैं आपको वो आंटी क्या होती है आपकी अरे कुछ भी होती रहे भाई, तेरे को नहीं कहीं को। नहीं पहले ये बात बोलो वो आंटी क्या होती तुम कहीं को फोन कर रहे मेरे को वीडियो डिलीट करने के लिए నువ్వు ఎందుకు ఫోన్ मेरे को చేస్తున్నావు बहुत ఆంటీ बहुत నీకు होते हैं भाई, ఏమైతుంది मेरे को बहुत होते हैं मेरे को। तू कौन है, उसका रिलेटिव है तू? हाँ तो वो आंटी का रिलेटिव है। किसका हाँ आंटी का रिलेटिव नहीं हूँ हाँ। मैं आंटी फिर जो भी कहीं को स्कैम करी ना तुम उसका रिलेटिव हूँ तुम मैं खाली वीडियो डिलीट करो, तुम वो सब तमाशे नको करो, यूट्यूब पे से हटा दो वो वीडियो। नए हटाते वीडियो अभी देख लिए लोग 1,000 1 लाख से ज्यादा लोग देख लिए हाँ अभी भाई भी उसके, ज्यादा और देखो भाई अब अच्छा ना रहता, सुने ना। चाकवा निकल जाते, तुम क्या समझ रहे कि अरे अरे बहुत सुने यारो हम लोग ऐसा समझे तूने बहुत अपन बहुत देखे नहीं सुना होंगे हमें हमारे, तुम सुने बहुत ना। तुम डराए तो यहाँ पे तुम डरने वाले कोई भी हम नहीं है समझा डराते नहीं भाई, सीधा मैं डाल देते, सुने। अच्छा ठीक है तेरी गांड में दम तू डराते नहीं बतला ले हम। तेरी गांड में दम जितना है तू बतला ले मैं चूतिया नहीं अरे हूँ वो चैनल चला रहा हूँ सो समझा हाँ समझा हाँ, क्या क्या है तीन फिर? सौ रॉडी तीन सौ शीटर है तू? 300 से ऊपर रॉडी वीडियो शीटर है तू? 300 పైన వీడియోలు తీసినారా రే మస్తు మందిని నేను हाँ। చూసినాను ఇలాంటి వాళ్ళని अरे ఎవడొచ్చి నాది ఏం పీకలేరు अच्छे అర్థమవుతుందా अच्छे यूट्यूबर నువ్వు आके వచ్చి जाते हमारे నువ్వు पास रोज सुबह में, सुना ना। ఆ, वीडियो डिलीट कर खामोश, अच्छा ना तो ఇప్పుడు अपन నువ్వు चिल వస్తావు जाता నా तेरा। దగ్గరకు అర్థమవుతుందా और दो हाँ। पार्ट अभी रिलीज करता हूँ तू क्या करता है ये बोल पहले నువ్వేం చేస్తావురా భయ్ నీ గుద్దల్దం ఏముందో तुम्हारा చూపిరా चैनल पूरा बुल्ले में मिलाया तो अब भी देखता। चैनल बुल्ले मिला देता ठीक आओ। है मिला ले दे तेरी गांड में कितना दम है मिला ले तू चैनल मेरे ये बात बुल्ले मिला नको ले कर, गाड़ में तुम बात नको करो, सुने हाँ ना। हाँ हाँ घर हाँ पे से उठा लेते। ठीक है
खबर भी नहीं देती सुने ना ठीक है जरे చూపిరా तुम నువ్వు నీ नको बोलो గుద్దలం చూపిరా भाई ఇగోరా బై भाई ఇగో నువ్వేం अच्छे బీకలేవు अच्छे को देख के यहाँ तक आए खाली नहीं हुए हम यहाँ నేను కూడా వచ్చి వాళ్ళకి చూసి 300 పైన వీడియోలు తీసి మస్తు మందిని और నేను कभी బయట పెట్టినా उल्टी में మస్తు बोलते మందిని सुने ना ये बात नको करो तुम మస్తు మందిని బయట పెట్టినారా బై పో ఏం చేసుకుంటావు చేసుకో हाँ ముడ్డా నువ్వు इन ఎవరికి రా చేస్తావు ఫస్ట్ భయపెట్టిస్తున్నావు हाथ में ముడ్డా आए बेटा ఏం सुना ए ఆటు వీక్తావు నువ్వు వచ్చి ఏం ముడ్డ हाँ फसले డ్రైవర్ हाथ में आए అనుకుంటున్నావురా थे నువ్వు तेरे మస్తు మందిని చూసినా నా ముడ్డలందరినీ నీదేంద్రా భయ్ అయ్యేది నాతో నువ్వు अरे ఏం చేస్తున్నా तू ఛానల్ కి बहुत जनों को देखा होगा हमारे అరే को नहीं देखा నీ గుద్దల దమ్ముంటే నా ఛానల్ డిలీట్ చేపిరా అదంతా हाँ ఇంకా అది కూడా కాదు అంటే ఇక देखता నీతోని నేనైతే ఇగో వీడియోలు देखता అయితే तू 2 दिन चैनल ने तेरा भी नाम मिट जाता देखता ठीक है तू जो वर्ल्ड करना है कर पॉपुलेशन में से हट जाता तू ఈ सुना ఛానల్ ना అరే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి రా భయ్ ఈ ఛానల్ డిలీట్ अरे చేపిస్తేమో వేరే ఛానల్ अरे వేరే ఛానల్ డిలీట్ చేపిస్తేమో దానికి దగ్గర ఇంకో अरे వేరే ఛానల్ वर्ल्ड पॉपुलेशन పది में से हट ఛానల్ जाता పెడతా तू ఆ? पॉपुलेशन में से हट जाता तू सुना ना हाँ अरे हाँ पूरा जान प्यारी है तो वीडियो डिलीट कर सुना ना प्यारे नहीं करते नहीं नहीं करता करते ही नहीं नको बोल तुम करता ही नहीं तेरी गांड में तो कितना दम है तू बता ले मैं वीडियो डिलीट नहीं अरे करता हूँ बाबा अरे मेरे साथ तुम 2 लाख से समझ रहे ज्यादा होंगे सब्सक्राइबर वीडियो आए डाल मेरे तुम पीछे चला तुम समझा मैं यूट्यूब पे हाँ हाँ तुम्हारे फैंस होंगे तुम्हारे हाँ तुम्हारे को सपोर्ट करने वाले हाँ अकेले में मिलो तुम कौन आते फैंस आते कौन आते तुम्हारे अच्छा अकेले में मिलो मैं ठीक है हाँ तुम जो भी नंबर पे कॉल करे ना तेरा तेरा हाँ लोकेशन लगा मैं अकेले आता हूँ अरे तू भाई बात कर रहा ना तू जान बात कर रहा ना सुन నువ్వు మాట్లాడుతున్నావు सुन కదా సరే సరే నీ सुन గుద్దల్దం చూపిస్తున్నావు అంటున్నావు కదా నువ్వు అకేలే మేము మిలో అంటున్నావు కదా నువ్వు లొకేషన్ పెట్టరా నేను వస్తా నేను ఒక్కనే వస్తా नहीं నేను नहीं ఒక్కనే तेरे को వస్తా जान प्यारी नहीं दिख रही बाबा सुना जान अरे बैगन का हाँ जान यार कोई कुछ भी नहीं वो काट सकता मेरा समझा अरे सेकंड में चाकू मार के चल अच्छे जाते अच्छों तू को कहाँ गुल्ले है मिला वाइट दिया मैं मार के चल जाते देखता तू हाँ 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 हाँ। रेस करा तुम अभी सुना अरे सेकंड में चाकू मार के चल जाते सुना ना बेटा अरे जा रे जो तू करना है कर ले देखा जा होगा डम्मी निकल कैंडिडेटों चल को देखा हमारे निकल जैसे चूल्हे कैंडिडेटों के को వాళ్ళు नहीं निकल देखा तू जो करना है कर ముడ్డా అని పో ఏం చేసుకుంటావు చేసుకో ముడ్డా हाँ నువ్వు నా ఛానల్ ఏం ऐसा బీకలేవు నన్ను ఏం బీకలేవు వీడియో तू డిలీట్ टायर कर बेटा देना तू टायर बेटा 2 दिन टायर तेरा तेरा अकाउंट डिलीट नहीं करा तो जब बोल तू सुना ठीक है जब उठा ले आता तू भाग लेता आता भैया वीडियो वीडियो न डिलीट कर दे तुम भैया मेरा चैनल में को ला लो बोला ना जब बता तुम तेरे को వీడియో అగర్ ఛానల్ గాయబీ సమజ్ ఛానల్ పోయినా పర్లేదురా నాకు నేను हाँ ఆ వీడియోలు వేరే ఛానల్లో రిలీజ్ చేస్తా अरे वो మళ్ళీ सब ఛానల్లో अरे పెడతా तू दूसरों के डाल ले रे भाई हमारे कहीं उतार रहा तू अरे वो जो करी वो सही करी क्या अरे हाँ अरे भाई कुछ भी हाँ करी तेरे क्या करी सही करी क्या तेरे क्या ली और मेरे साथ भी करी अरे मेरे रे साथ भी करी मेरे को अरे वो वो सब नको बोल पानी रहे भाई दी मेरे को उन्हें वो वीडियो पिए डिलीट तो कर मैं तू बेहोश तमाशे हो गया नको कर मेरे को 2 ग्लूकोसा चढ़े मैं हाँ हॉस्पिटल में 2 दिन रहा मैं कैसा निकालता हूँ हाँ वीडियो ये कितने चार्जेस देते तेरे को कितने चार्जेस ठीक है दे हाँ मेरे को कितने 5 हुए लाख तेरे दे को मैं बोल वीडियो निकाल देता हूँ 5 लाख 5 लाख हाँ 5 लाख दे मैं वीडियो निकाल देता 5 लाख के ग्लूकोज ना चढ़ा तू हूँ 2.5 लाख का एक ग्लूकोज चढ़ा तू हाँ 2 लाख बिल 2 कितना हुआ तेरे को हाँ 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 तू बिल ला ले रे दे दे तुम तेरे को 5 लाख क्या 10 लाख दे दे तुम तो आप अरे बिल ले लेके आ అదంతా కాదురా భయ్ ఇప్పుడు నీ ఫైనల్ तू क्या बोल रहा ये बोल पहले तू क्या बोल रहा वो बोल अरे तू वीडियो डिलीट कर रहे भाई देख मैं ज्यादा नहीं बात करतूं तेरे से నేనైతే ఎక్కువ మాట్లాడరా నీకు ఉద్దల్లం ఉంటే अरे లొకేషన్ పెట్టు నేను వస్తా अरे వీడియో तू డిలీట్ అన్నావా गुद्दल మొదోడా बात అయ్యా नको వీడియో कर డిలీట్ रहे भाई रे నువ్వేం रे బిక్కుతావు విక్కో ए నువ్వేం బిక్కుతావు విక్కో ए నువ్వేం బిక్కుతావు విక్కో సరేనా अरे ఛానల్ पिको డిలీట్ नहीं చేపిస్తా तेरे అంటున్నావు को కదా अरे तेरे को ऊपर का टिकट नहीं दिलाना जब देख तू सुना అరే ठीक है रे बहुत बड़े बात कर ఏ दिया तू బోసులి అరే सुना నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా अरे ముడ్డా रे तू ठहर रे रे तू जो तू मिल करना है कर बेटा ले क्या करना है हाँ जो करना है कर ले ठीक है रख फोन रख असले हाथ में आ जाते सुना अरे रख रे फोन रख ले फोन रख ए जो करना है कर ले रख लावड़े रख ले ला तुम तेरा वीडियो यूट्यूब चैनल चल जाता देख 2 दिन में नहीं गया तो देख हाँ ठीक है तेरी मर्जी तू कुछ भी कर ले मेरा मर्जी मैं कुछ भी कर लेता हूँ ఇప్పుడు నువ్వు ఏం బీకినా సరే నేను వీడియో డిలీట్ చేయను अरे డిలీట్ सब చేస్తా बात నా ముడ్డ नको కూడా करो నువ్వు तुम నన్ను पहले భయపడితే वीडियो डिलीट कर నువ్వు दो तुम భయపడితే सीधी शराफत से నువ్వు सुने ना భయపడితే నా ముడ్డ